హలో అండి. చిన్ని చెప్పే కథలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ బాబాగారిని కోరుకుందాం. ఈరోజు నేను 1984 సెప్టెంబర్ చందమామలో వచ్చిన ఒక కథను వినిపిస్తున్నానండి. పాడుపడిన పూరి గురిసే. అనంక రాజ్యాన్ని పూర్వం ఒకప్పుడు చక్రధర మహారాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన నివసించే రాజభవనం 7 తరాల కిందట నిర్మించబడింది. పూర్వులు ఆ భవనాన్ని ఏనాడు నిర్మించారో అంతే, మళ్ళీ అది మరమ్మత్తు అనే మాట ఎరగదు. రాను రాను ఆ రాజభవనం శిథిలమైపోయి కంటితో చూడ్డానికి కూడా అసహ్యం వేసే పరిస్థితికి వచ్చింది. ఇంతకాలమైనా ఇప్పుడు మరమ్మత్తు పాట తలపెట్టినట్టయితే అది అయ్యే పని కాదని చక్రధర మహారాజు ఉపేక్ష చేసి ఊరుకున్నాడు. కానీ చూడగా చూడగా చక్రధరునికి ఈ సమస్య వెగుడు పుట్టించింది. ఇక ఒక్క నిమిషమైనా ఆ భవనంలో నిలవటం రోత అనిపించింది. పైగా ఎక్కడైనా మనసుకు ఆహ్లాదకరమైన స్థలం చూసుకొని నివాసం ఏర్పరచుకోవాలన్న బుద్ధి ఏర్పడింది. ఈ సంకల్పం కలిగిన వెంటనే చక్రధర మహారాజు క్షణమైన ఆ భవనంలో నిలవలేదు. పరివారాన్ని తీసుకుని బయలుదేరాడు. పోయి ఒక నది తీరం చేరుకున్నాడు. నది తీరమందు ఆయన పొందిన ఆనందం మాటలతో చెప్పడానికి అలవి కాదు. ఇక్కడికి రాగానే ఆయన శరీరము మనస్సు కూడా ఒక కొత్త జీవంతో ప్రకాశింపసాగినాయి. ఈ కారణం చేత రాజు నది తీరానికి చేరువలోనే ఒక కొత్త భవనం నిర్మించాలని సంకల్పించి ఆ ప్రదేశం ఎవరిదో ఏమిటో కనుక్కోమన్నాడు. అక్కడనే గుబురుగా పెరిగిన చెట్లనందున ఏదో ఇల్లు కనిపించేసరికి అందరూ కలిసి అక్కడికి పోయి చూశారు. అది ఒక చిన్న కుటీరం. ఆ కుటీరం లోపల 90 ఏళ్ల ముసలది ఒక్కతే ఉన్నది. తన కుటీరం దగ్గరికి వచ్చిన ఆ జనం రాజు పరివారం అని తెలిసి ఆమె చాలా సంతోషించింది. వారికి తగు మర్యాదలతో ఆదరించి, మీరెందుకు బాబు ఇలా దయచేశారు అని అడిగింది. అప్పుడు మంత్రి ఆమెతో, అవ్వా, ఇక్కడ మా ప్రభులకు ఎంతో సుఖంగా ఉన్నదని సెలవిస్తున్నారు. రాజభవనం నిర్మించేటందుకు ఇక్కడ విశాలమైన స్థలం కావాలి కనుక దారిలో ఉన్న నీ కుటీరాన్ని తీసివేయవలసి ఉన్నది అని చెప్పాడు. అందుకు ముసలిది, అయ్యో నా తండ్రి, రాజుగారు భవనం కట్టుకుంటే నేను వద్దంటానా? అంతకంటే నాకు కావాల్సిందేముంది? అయితే ఈ కుటీరం 7 తరాల నాడు మా పూర్వులు కట్టించింది. ఇప్పుడు ఈ తరం వచ్చేసరికి నేను చితుకుపోయి ఉండడం చేత డబ్బు లేక మరమ్మత్తు చేయించలేకపోయాను. లేకపోతే పోయింది. నేను మటుకు ఈ పూరిపాక వదిలి వెళ్ళను. ఎప్పటికైనా కాలం కలిసి వస్తే మరమ్మత్తు చేయించుకుంటా, లేకుంటే లేదు. కానీ ఈ స్థలం మాత్రం వదిలిపోయేది లేదు అని చెప్పింది. అప్పుడు మంత్రి మళ్ళీ వృద్ధురాలితో, ముసలి, సరే, నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది. కానీ పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకొని నేను ఇక్కడి నుంచి కదలను అంటే వీలు కాదు. అలా అనటం కేవలం నీ మూర్ఖత్వమే అనిపించుకుంటుంది. ఈ కాస్త స్థలం వదిలేసావంటే రాజావారు రాజ్యంలో నీకు ఎక్కడ కావలిస్తే అక్కడ 10 రెట్లు విస్తీర్ణం గల స్థలం ఇస్తారు. లేదా నాకు స్థలం అక్కర్లేదు, డబ్బే కావాలి అంటావా? అలాగే కోరుకో, నీకు ఇష్టం ఇచ్చినంత ధనం ఇప్పుడే తెప్పించిస్తాను అన్నాడు. అందుకు ముసలిది, నాయనా, నీ పెద్ద పెద్ద స్థలాలు నాకొద్దు. నీ ధనపు రాశులతో నాకు పనే లేదు. 1,00,000 రాని పోని, ఈ కుటీరంలోంచి మటుకు నేను కదలబోయేది లేదు. రాజుగారికి కావాలంటే నా కుటీరం జోలికి రాకుండా ఈ విశాల ప్రదేశంలో ఎక్కడైనా కట్టుకోమను భవనం అని నిర్భయంగా చెప్పింది. అప్పుడు పరివారం అందరూ ముసలిదానికేసి కోపంగా చూశారు. మాట్లాడుతున్నది ఎవరితోనో ఒళ్ళు తెలియకుండా ఉందే నీకు? దీదెంత, దీని బతికెంత, దీని పూరిపాకెంత, లాగి పారేయండి అంటూ మంత్రి మండిపడ్డాడు. అప్పుడు మహారాజు వారందరినీ శాంతపరిచాడు. అవ్వ చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించి వాటిని సరిగ్గా అర్థం చేసుకున్నది మహారాజు ఒక్కడే. ఆమె చెప్పిన మాటలకు మహారాజు హృదయంలో గొప్ప సంచలనం కలిగింది. అవ్వకు తన జన్మస్థలం మీద ఉండే అభిమానానికి, ఆమెకు తన పూర్వీకుల మీద ఉండే భక్తికి ఆయన విస్తుపోయాడు. ఈ మాటలు విన్న తర్వాత తను తలపెట్టిన ఈ పని ఎంతో తప్పిదంగా తోచింది. ప్రాజ్ఞులను, ప్రభును
ఇంత అయి ఉండి కూడా ఈ ముసలిదాని పాటి ఆలోచన నాకు లేకపోయిందే అంటూ విచారించాడు. మంత్రిని పరివారాన్ని చేరబిల్చి, ఈ ముసలిది నాకు ఒక గొప్ప పాట నేర్పింది. నేను నా ఇల్లు చక్కబెట్టుకొని నా పూర్వీకుల గౌరవం నిలబెట్టాల్సింది. అది నా విధి. నా విధిని నేను మర్చాను. అదృష్టవశం చేత మనం ఇక్కడికి రావడంతో ఈ అవ్వ నా విధిని నాకు జ్ఞాపకం చేసింది. నేనిక నా రాజభవనానికి పోను. ఇక్కడనే ఈ చెట్ల కిందనే ఉంటాను. ఇక్కడనే ఉండి నా రాజభవనం మరమ్మతు చేసుకుంటాను. నా పూర్వీకులు కట్టిన ఆ భవనాన్ని కళ్ళకళ్ళలాడేటట్టు చేసి కానీ మళ్ళీ అందులో ప్రవేశించను అని తన నిశ్చయం వెల్లడించాడు. రాజు మాటలు పరివారంలో కొందరే గ్రహించగలిగారు. తక్కినవారు ఆయనను పిచ్చివానిగా తలిచారు. ఆ క్షణం నుండే రాజు ఆ చెట్ల కిందనే బస ఏర్పరచుకొని చల్లని పిల్లవాయువులు అనుభవిస్తూ కాలక్షేపం చేయసాగాడు. రాజు ఇక్కడ మకాం వేశాడు అని తెలియగానే నగరంలోని ప్రజలంతా ఇక్కడికే వచ్చేశారు. నివాసానికి ఇక్కడనే బాగా ఉన్నదని గ్రహించారు. రాజుతో పాటు అందరూ ఇక్కడ చెట్టు కిందనే చిన్న చిన్న కుటీరాలు వేసుకొని నివాసం ఏర్పరచుకున్నారు. కొద్ది రోజులకల్లా ఆ ప్రదేశమే ఒక చక్కటి పట్టణంలా తయారైంది. అయితే ఇది పట్టణ లక్షణాలతో నిండిన పట్టణం కాదు, పల్లెటూరి లక్షణాలు గల పట్టణం అన్నమాట. ఇక్కడ కొన్ని ఇల్లు లేచినాయి. రాజభవనము వెలిసింది. కొత్త కట్టడాలు ఎన్ని వెలిసినప్పటికీ 7 తరాల నుండి పడి ఉన్న అవ్వ కుటీరాన్ని మాత్రం రాజు కదపలేదు. ఎవరినీ కదపనీయలేదు. తన కృతజ్ఞత తెలపడానికని చక్రధర మహారాజు అవ్వ కుటీరం యొక్క మరమ్మతులు కూడా చేయించాడు. అంతేకాదు, ఆ చెట్ల కింద వెలిసిన నగరానికి అవ్వ పేరు ముదుగా అవ్వపురం అని పేరు పెట్టాడు. చక్రధర మహారాజు తన తరంలోనే దీక్ష పట్టి అనంగరాజ్యంలోని తన పూర్వీకుల రాజభవనాన్ని బాగు చేయించాడు. అది కలకలలాడుతూ ప్రకాశించసాగింది. అయితే మహారాజు తన జీవితాంతం వరకు రాజకార్యాలు అనంగరాజ్యంలోని తన పూర్వీక భవనంలో చూసుకుంటూ నివాసం మట్టుకు అవ్వపురంలోనే పెట్టుకున్నాడు. ఈ కథ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ వాళ్ళతో షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక ఉంటానండి. మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం.